మే 13న ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల కోసం పోలింగ్ జరిగింది. జూన్ 4వ తేదీన ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్నాయి. దగ్గరగా 20 రోజులకు పైగా గ్యాప్ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ గెలవబోతోంది, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి, ఏ అభ్యర్థులు ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు, అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో చేసినటువంటి మంత్రులు ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరు ఓడిపోబోతున్నారు అనే అంశాల మీద బెట్టింగ్ రాయళ్ళు కాయ్ రాజా కాయ్ అంటూ కూడా బెట్టింగ్లు కాస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే వైసీపీ అధికారంలోకి రాబోతోంది అంటూ బెట్టింగ్ కాసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటే, అసలు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నటువంటి 15 మంత్రుల పైన ఓడిపోబోతున్నారు అంటూ ఎక్కువ మంది బెట్టింగ్లు కాస్తున్నారు అంటూ కొన్ని వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మినహా వైసీపీలో గెలిచేవారు ఎవరికైనా సరే 10,000కు మెజారిటీ పైకి అసలు రాదు అంటూ కొంతమంది బెట్టింగ్లు కాస్తూ ఉన్నారు. అలాగే కీలక నేతలు ఎవరైతే పోటీ చేస్తున్న స్థానాలు ఉన్నాయో ఆ స్థానాల్లో వారు ఎంత మెజారిటీతో గెలవబోతున్నారనేది కూడా ఈ బెట్టింగ్ రాయళ్ళు బెట్టింగ్లు కాస్తూ ఉన్న నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకి పోలింగ్ జరిగింది. అయితే వాటి ఫలితాలు మాత్రం జూన్ 4వ తేదీన విడుదల కాబోతున్నాయి. అంటే దగ్గరగా 20 రోజుల పైన గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ని క్యాష్ చేసుకునేటువంటి పనిలో ఇప్పుడు బెట్టింగ్ రాయలు బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి, ఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరు గెలవబోతున్నారు, ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు, ఇలా రకరకాల అంశాల మీద ఇప్పుడు బెట్టింగ్ రాయలు బెట్టింగ్ కాస్తూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మినహా వైసీపీలో గెలవబోయే వారి మీద ఎక్కువగా బెట్టింగ్లు కాస్తున్నట్లుగా, వారికి అసలు 10,000 మెజారిటీ కూడా రాదు, దాటదు అంటూ కొంతమంది బెట్టింగ్లు కాస్తూ ఉంటే, మరికొంతమంది ఏమో జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మంత్రులు వాళ్ళందరూ ఓడిపోవడం ఖాయం అంటూ కూడా ఎక్కువ మంది బెట్టింగ్లు కాస్తున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఏంటి అసలు పరిస్థితి ఎలా ఉంది? అంటే బెట్టింగ్లు చూస్తుంటే ఎప్పుడు ఎలక్షన్స్ అయితే ఒక 2 పార్టీలు పోటాపోటీగా నడిచేది. సో పార్టీ గెలుస్తుంది గెలవదు అనేది మెయిన్ బెట్టింగ్ ఉండేది ఎప్పుడు కూడా. కానీ ఈ టర్మ్ వచ్చేటప్పటికి ఎలక్షన్లలో మొత్తం ఒక చేంజ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఎవ్వరు కూడా వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్ పెట్టేవాళ్ళు లేరు. సో దాని దగ్గరకు వచ్చేటప్పటికి అందరికీ క్లారిటీ వచ్చేసింది. కూటమితో కలిపిన తెలుగుదేశం గెలుస్తుంది అనే దానిలో బెట్టింగ్లు ఎవ్వరూ పెట్టట్లేదు. ఎందుకంటే తెలుగుదేశం అనేది గెలుస్తుంది కాబట్టి వైసీపీకి గెలుస్తుంది అని చెప్పి బెట్టింగ్ పెట్టేవాడు ఉండడు కదా. సో అందుకని దాని గురించి బెట్టింగ్లు నడవట్లా ఇప్పుడు. అందుకే ఇంకా బెట్టింగ్ రాయళ్ళకి వేరే పని కావాలి కదా, ఇంకా వేరే ఎట్లా పెట్టాలని ఆలోచించుకున్నప్పుడు నియోజకవర్గాల మీదుగా వచ్చారు. సో ఈ నియోజకవర్గాల మీదుగా ఎంత మెజార్టీతో గెలుస్తారు, సో వీళ్ళు అంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనుకోండి, సో ఆయన 50,000కు పైన గెలుస్తారని కొంతమంది, లోకేష్ గారిని గురించి తీసుకుంటే 45కి, అట్లా పవన్ కళ్యాణ్ గారికి 40,000 అని మెజార్టీ అని, ఇట్లా ఈ మెజార్టీ పెట్టి వాళ్ళు బెట్టింగ్లు కాస్తున్నారు. అది అంత మెజార్టీ ఉంటుందా తగ్గుతుందా అనే దాని మీద బెట్టింగ్లు నడుస్తున్నాయి. కానీ ఇది ఎప్పుడు రొటీన్గా నడిచే బెట్టింగ్లు కాకుండా డిఫరెంట్గా వెళ్ళిపోయారు ఈసారి. అంటే కారణం ఏంటంటే వన్ సైడ్ ఉంది, వారు వన్ సైడ్ అన్నట్టు ఒక సైడ్కి వచ్చేసింది. సో గెలుపు అనేది కూటమితో కలిపిన తెలుగుదేశం పక్కాగా విన్ అవుతుంది అనేది అందరూ క్లారిటీకి ఉన్నారనమాట. అంటే అందరూ కూటమి మీద పెట్టడంతో రేషియో కొంచెం తగ్గిందని, వైసీపీ వైపు అసలు బెట్టింగ్ పెట్టేవాళ్ళు లేరని, అసలు వైసీపీ గెలుస్తుందా కూటమి గెలుస్తుందా అనేది బెట్టింగ్ పెట్టడం కంటే కూడా ఒక నేత మీద బెట్టింగ్ పెట్టడం బెటరు అనేటువంటి భావనకి ఇప్పుడు బెట్టింగ్ రాయళ్ళు వచ్చారని, జగన్మోహన్ రెడ్డి మినహా వైసీపీలో గెలిచేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి 10,000 దాటేటువంటి పరిస్థితి లేదు మెజారిటీ అంటూ ఎక్కువ మంది బెట్టింగ్ వేస్తున్నారని, అలాగే ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసినటువంటి రోజా గారు, అలాగే పేర్ని నాని కొడుకు అయినటువంటి పేర్ని కిట్టి గారు, నెక్స్ట్ వల్లభనేని వంశీ గారు, గుడివాడలో కొడాలి నాని గారు, అంబటి రాంబాబు గారు, పెడన నుంచి అంటే జోగి రమేష్ గారు,
ఇలా రకరకాలుగా ఇప్పుడు నేతల మీద బెట్టింగ్ కాసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని, వీళ్ళందరూ కూడా ఓడిపోవడం ఖాయం అనేటువంటి ఉద్దేశంతో బెట్టింగ్ రాయళ్ళు వారి మీద బెట్టింగ్లు కాస్తున్నారు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి పరిస్థితి? దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఎలక్షన్ అయిన వెంటనే వాళ్ళ హావభావాలే కానివ్వండి, వాళ్ళు మాట్లాడిన మాటలే కానివ్వండి, వాళ్ళది బయట వస్తున్నాయి. సో మనం చూస్తే ఎలక్షన్ రోజే రోజా గారు మాట్లాడిన మాటలే కానివ్వండి, దానిలోనే తెలిసిపోతుంది ఆవిడ గెలవను అనేది. ఆవిడకి ఒక క్లారిటీ వచ్చేసింది ఆ రోజే. సో అందుకని నేను ఓడిపోతే దానికి కారణం వైసీపీ అని చెప్పటంతోనే ఒక క్లారిటీ వచ్చేసింది. దాని మూలాన ఈవిడ ఎలాగైనా ఓడిపోతుంది అనేది ప్రజలందరికీ కూడా. అట్లాగే అనిల్ యాదవ్ ఆయన కూడా అలాంటి ప్రకటనలే. సో ఎందుకంటే తెలుగుదేశం గురించి మాట్లాడటమే కానివ్వండి, ఆయనకు కూడా ఒక పిక్చరైజేషన్ క్లియర్గా వచ్చేసింది. సరే వల్లభనేని వంశీ తీసుకుంటే ఆయన దేశం దాటి వెళ్ళటమే కానివ్వండి, అంటే అక్కడ గ్రీన్ కార్డ్ చేసుకోవటానికి ఆయన ప్రయత్నించడమే కానివ్వండి, సరే లేకుంటే ఛాన్స్ ఏదైనా బై మిస్టేక్ ఛాన్స్ వచ్చి నేను మళ్ళీ బీజేపీలో ఏమైనా దూరగలుగుతానా అని కూడా ఆయన ఎత్తుక్కుంటాం, సోర్స్ చూసుకోవటమే కానివ్వండి. ఇంకా ఇవన్నీ చూస్తా అంటే ఎవరు బెట్టింగ్ వేస్తారండి ఆ పార్టీ మీద? ఎవరు గాయరు. ఇంకొకటి మనం గుడివాడ గోండా అనే చెప్పాలి, ఎందుకంటే మాటల్లో అలా చేశారు నాని గారు. ఆయన కూడా డీలా పడిపోయారు పాపం. అంటే కొన్ని అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని. అనారోగ్య సమస్యలు అవ్వచ్చేమో కానివ్వండి, ఆయన పంచమని ఇచ్చిన అంటే తాయిలాలు పంచడానికి రెడీ చేసుకున్న అమౌంట్లో నుంచి కూడా ఎవరినైతే నమ్మి ఇచ్చాడో వాళ్ళు తీసుకొని ట్రిప్లు వెళ్ళిపోయారు, అంటే బయట దేశాలు వెళ్ళిపోయారు అనేది కూడా ఒకటి ఉంది. అట్లా పార్టీ గెలవదనే ఒక దీనిలోకి వచ్చాడు. అంటే ఇన్ని రోజులు మాట్లాడిన మాటలు, ఇన్ని రోజులు చేసిన బిహేవియరే కానివ్వండి, వాటికన్నిటికీ కూడా రేపు ఎలా సమాధానం చెప్పాల్సి వస్తుందనే కానివ్వండి, ఇవన్నీ భయం అనేది స్టార్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా. వాళ్ళందరి నాయకుల్లో ఒక భయం స్టార్ట్ అయిపోయింది. సో రేపు పొద్దున తెలుగుదేశం వస్తే మనం ఎలా ఫేస్ చేస్తాం, సో మనం గెలవట్లేదు ఇంకెందుకు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లాంటి వాళ్ళని తీసుకుంటే వాళ్ళు ఎప్పుడూ కూడా జిల్లాలో వాళ్ళ నియోజకవర్గంలో ఎప్పుడూ గెలిచే వ్యక్తులు, అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ నుంచి తరలిస్తున్నారు కంటైనర్లతో, వాళ్ళ ఎక్విప్మెంట్స్ తరలిస్తున్నారు. అంటే ఆఫ్రికాలో వాళ్ళు మైనింగ్స్ అక్కడ పెట్టుకోవటమే కానివ్వండి, ఇక్కడ నుంచి అన్ని, అది కూడా ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి అయినా పంపొచ్చు, కానీ వాళ్ళు ఇక్కడ నుంచి కూడా పంపడానికి భయపడి బాంబే పోర్టు నుంచి తరలిస్తున్నారు అని అంటేనే ఆలోచించాల్సిన విషయం. అంటే వాళ్ళు క్లియర్ కట్గా ఒక అవగాహనకు వచ్చేసారు గెలవం అని. ఇంకా అలాంటప్పుడు వాళ్ళే బయటపడిపోయి ఇవన్నీ చెప్తున్నప్పుడు ఇంకా బెట్టింగ్ రాయలకి ఏం ఉత్సాహం ఉంటుందండి వాళ్ళ మీద బెట్టింగ్ రాయటానికి. సో ఓడిపోతారంటే కూటమి గెలుస్తుంది అంటూ బెట్టింగ్ కాసే వాళ్ళకి రేషియో తక్కువ ఇస్తున్నారు. అంటే వార్ వన్ సైడ్ ఉన్నప్పుడు అవతల కాసేవాడు ఉండాలి కదా. వైసీపీ గెలుస్తుంది అని బెట్టింగ్ కాసేవాడు ఉండాలి. వైసీపీ గెలుస్తుందని ఎవరు బెట్టింగ్ కాయట్లేదు, ఓన్లీ మెజార్టీ మీద పడ్డారు. నీకు 10,000తో మెజార్టీ వస్తుందా, 5,000తో గెలుస్తారా అనే ఒక మెజార్టీ మీద. సరే మినిస్టర్స్ గెలుస్తారా గెలవరా అని అంటే మినిస్టర్స్ మీద పెట్టడానికి కూడా ఒక అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళే డీలా పడిపోయారు, వాళ్ళే గెలవమనే ఒక నిరుత్సాహంలో ఉన్నారు. సో అలాంటప్పుడు వాళ్ళ మీద కూడా కాసే అవకాశం లేదు. ఇవన్నీ చూస్తే కొద్దికి మనకు అనిపిస్తుంది బెట్టింగ్ రాయలకి ఈ సంవత్సరం ఈ టర్మ్ లో ఎలక్షన్ లో కూడా వాళ్ళకి కొంచెం పని తగ్గిందని అనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.